పడేసే అయిపోయినాక. ఓకే ఓకే అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు ఈ 14 తారీఖు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సో మరి దీని తర్వాత రాష్ట్ర పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుండబోతుంది అనుకోవచ్చు? చాలా మార్పులు చెందే అవకాశం ఉందన్న. ఎందుకంటే జనసేన స్థాపించి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు లేని గతంలో కూడా చాలా సార్లు ఆవిర్భావ దినోత్సవం జరిగింది, 14వ తేదీ జరుగుతూనే ఉంది. కానీ అన్నిటికీ ఇప్పుడు జరగబోయేదానికి తేడా ఉంది. అంటే తన జీవితంలో తొలిసారి ఒక ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం జరిగింది. కాబట్టి జనసేన పార్టీకి కానీ కేడర్కి కానీ చాలా స్పెషల్ అండి ఇది. అందరూ ఎట్లా ఎదురు చూస్తున్నారో మేము కూడా ఎదురు చూస్తున్నాం. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం ఏమి ఇస్తాడు ప్రజలకి, తన జనసేన నుంచి తర్వాత ఎలా ఎదగబోతుంది, ఇండివిజువల్ గా వస్తుందా లేదా జనసేన పార్టీ యొక్క తన సిద్ధాంతాలు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా గతంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ అప్పటికి తేడా ఉంటుంది అనిపిస్తుంది. గెలిచాడు కదా గతంలో, ఎవరు జనసేన ఒక అధినేతగా మాట్లాడాడు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎం గా మాట్లాడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు కదా, మరి ఇవే డబ్బులు ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చవచ్చు కదా, దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలని అంటున్నారు. ఏం చెప్తారు దాన్ని? సంవత్సరానికి ఒకసారి చేసుకున్న ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎప్పుడు కూడా అంతా గడ చేసి ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేయకపోతే బాగుండదు కదా. కాబట్టి ఎన్నో ఉన్నాయి ఖర్చులు అన్నట్టుగానే చాలా మందికి ఉపయోగించవచ్చు. అట్లానే ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా. టీడీపీ కూడా ప్రతి సంవత్సరం మహానాడుని చేసుకుంటుంది. అట్లానే జనసేనకి ఒక పార్టీ ఒక గుర్తింపు ఉంది కాబట్టి చేసుకుంటారు. దీంట్లో విమర్శించడానికి ఓకేనా, థ్యాంక్ యూ.